మన్యం ప్రజల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని రంపచోడవరం నూతన ఎమ్మెల్యేగా ఎంపికైన మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. రంపచోడవరం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నియామక పత్రాన్ని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించడంలో సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆయన మనల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అమలు పెట్టారు. దాని అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా ఒక సొంత బిడ్డలా పనిచేశారు. నా విజయం కోసం 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం మీ అందరి వల్ల జరిగింది. డెవలప్మెంట్ కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగానే పనిచేస్తాను. ఇలా జరగాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి మనం ఇప్పటి వరకు చాలా మంది మీడియా వాళ్ళని, పోలీసు వాళ్ళని, కార్యకర్తలని, ఎంప్లాయీస్ అని ప్రతి ఒక్కరు కూడా చాలా 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 మంచిగా సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. నిజంగా అందరికీ పేరు పేరున నాకు పాదవందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సహనం పాటించి 7వ తారీఖు వరకు మీరందరూ వేచి చూడాలి. సమయం, సందర్భం చెప్తాను. అప్పుడు మనం గట్టిగా పెద్ద పార్టీ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.